హాయ్ అండి, వైట్ సాస్ పాస్తా అండి. ఈరోజైతే ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఇది మా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చిన వైట్ సాస్ పాస్తా అండి. మేము కొంచెం టేస్ట్కి తగ్గట్లుగా మార్చి చేసుకున్నాము. అదే స్టైల్లో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ముందుగా అయితే మనం పాస్తా ఉడకబెట్టుకుందామండి. కొంచెం సాల్ట్ వేసుకొని అలాగే ఆయిల్ కూడా వేసుకొని రెండు కలిసేటట్టు ఒకసారి కలుపుకొని పాస్తా అయితే ఉడకబెట్టుకుందాము. ఇంకా ఉడకాలండి పాస్తా. ఈలోగా నేను ఒక హాఫ్ లీటర్ పాలు అయితే కాగబెట్టి పక్కన పెట్టుకుంటున్నానండి. మనకి పాస్తాలోకి పాలు పోసుకుంటాం కదా వైట్ సాస్ పాస్తా అంటే, అందుకని కాగబెట్టేస్తున్నాను. ఇంక ఇప్పుడు చెక్ చేస్తున్నానండి. పాస్తా అయితే ఉడికిపోయింది. మనం చాకుతో కానీ స్పూన్తో కానీ ఇలా కట్ చేస్తే ఈజీగా కట్ అయితే ఉడికిపోయినట్టేనండి. ఇంక ఇప్పుడు స్ట్రైనర్లోకి తీసుకుంటున్నాను. ఆ వేడి వాటర్ అంతా పోయిన తర్వాత పైనుంచి కొంచెం కూల్ వాటర్ అయితే పోస్తున్నానండి. మనకి పాస్తా అనేది అతుక్కోకుండా ఉంటుంది ఒకదానికొకటి. ఇంక ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ బటర్ అలాగే ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇంక ఇప్పుడు క్యాప్సికమ్ కుక్ చేస్తున్నానండి. క్యాప్సికమ్ ఆనియన్స్ వేసుకుంటాము ఇందులోకి. రెండు ఒకసారి వేస్తే ఆనియన్ త్వరగా కుక్ అయిపోతుంది, క్యాప్సికమ్ అవ్వట్లేదు అనేసి ఈసారి ముందు క్యాప్సికమ్ వేసి అది కుక్ అయిన తర్వాత ఆనియన్ వేస్తున్నానండి. ఓ పక్క అయితే పాస్తా రెడీగా ఉందండి ఉడకబెట్టుకొని, అలాగే పాలు కూడా కాగాయి. ఇంక ఇప్పుడు మనకి క్యాప్సికమ్ ఆనియన్ కుక్ అయితే మనం నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాము. ఇంక ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్టు అలాగే చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్ పౌడర్ అండి, మిరియాల పొడి, ఈ మూడు వేసుకొని ఒకసారి కలిపేసుకుంటే వీటికి ఫ్లేవర్ అనేది పట్టి చక్కగా మనం తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి. ఓకే అండి, ఇప్పుడైతే మూత పెట్టుకొని కొంచెంసేపు కుక్ చేసుకుందాము. పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయండి. ఇప్పుడైతే మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం వీటిని. ఇంక ఇదే ప్యాన్లో కొంచెం బటర్ వేసుకొని మైదా వేయించుకోవాలండి. ఓకే, మైదా కూడా వేగిపోయిందండి. నేను ఇదే ప్యాన్లో చేస్తున్నాను. మీరు కావాలంటే ఇంకో ప్యాన్లో పెట్టుకొనైనా అందులో బటర్ వేసుకొని మైదా వేసుకొని వేయించుకొని పాలు పోసుకోవచ్చండి. నేనైతే ఇదే ప్యాన్లో చేస్తున్నాను. ఇంక ఇప్పుడు పాలు కూడా పోసానండి. వీటిని కొంచెంసేపు మరగనివ్వాలి. కొంచెం దగ్గరగా అవుతుందండి పాలు అనేది మరుగుతూ ఉంటే. ఇంకా అప్పుడు మనం ఇందులోకి పాస్తా అలాగే మనం కుక్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ క్యాప్సికమ్ ముక్కలు ఉన్నాయి కదా, వీటిని కూడా వేసేసుకుందాము. రెండు కలిసేటట్లుగా కలుపుకొని కొంచెంసేపు ఈ పాలల్లో కుక్ చేసుకుంటే యమ్మీగా అనిపిస్తుందండి తినేటప్పుడు. మనకి ఆ ఫ్లేవర్ అనేది వాటికి పట్టిద్ది బాగా. అలా కొంచెంసేపు కుక్ చేస్తుంటే దగ్గరకు వచ్చేసిద్దండి, క్రీమీ టెక్చర్లోకి వచ్చిద్ది మనకి. ఇంక ఇప్పుడు ఇందులోకి మిరియాల పొడి అలాగే చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్ అండి. సాల్ట్ చూసేసుకోవాలి. మనం పాస్తా ఉడకబెట్టేటప్పుడు వేసాము, అలాగే ఆనియన్ క్యాప్సికంలో కూడా వేసాం కాబట్టి సాల్ట్ చూసేసుకోవాలి. ఇదైతే ఆరిగానో అండి, మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది. అలాగే చీజ్ అయితే నేను తురిమి పెట్టి పక్కన పెట్టుకున్నాను. చీజ్ కూడా యాడ్ చేశానండి. ఇంకా ఫైనల్గా అయితే మన వైట్ సాస్ పాస్తా అయితే రెడీ అయిపోయింది. ఇదైతే మా స్టైల్లో చేసుకునే పాస్తా అండి. మా ఇంట్లో వాళ్ళకైతే ఇలా చేస్తే బాగా నచ్చుతుంది. మీకు కూడా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.